హలో కుటీస్, వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ సనక్ష. ఈ రోజు డిమార్ట్ నుంచి నేను ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను. నార్మల్ గా ఫ్యామిలీస్ కి అయితే డిమార్ట్ బాగా సెట్ అవుతుంది, ఎందుకంటే తక్కువ ప్రైస్ కి ఎక్కువ గ్రోసరీస్ వస్తుంటాయి కాబట్టి. ఒక మ్యారీడ్ ఉమెన్ గ్రోసరీస్ కోసమే వెళ్తుంది డిమార్ట్ కి. అదే అన్మ్యారీడ్ పర్సన్ అయితే రీజన్ ఏమి అవసరం లేదు వెళ్లేదానికి, కావాల్సినవి అవసరం లేనివన్నీ తీసుకొచ్చేస్తుంది. నాలాగా నార్మల్ గా అయితే సోన్ పాపిడి నాకు నచ్చదు, కానీ ప్యాకింగ్ బాగుందని వేసుకొచ్చేసాను. ఇలా ఉంటుంది మరి. సోన్ పాపిడిని పీస్ గా తీసుకుందామంటే అస్సలు రావట్లేదే, ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది. ఏదైనా కొత్తగా ట్రై చేయడం నాకు అలవాటు, అందుకే వెళ్ళిన ప్రతిసారి కొత్త కొత్త ఐటమ్స్ తెచ్చుకుంటూ ఉంటాను, ఎక్సెప్ట్ 5 స్టార్ అండ్ గులాబ్ జామున్. మీరు కూడా నాలాగేనా? ఈ చిప్స్ అయితే డిమార్ట్ లో చూసి సడన్ గా ఆలూ చిప్స్ అని తెచ్చుకున్నాను, కానీ ఆలూ చిప్స్ కాదు. సర్లే బనానా చిప్స్ అనుకొని తింటూ ఉన్నాను. సగం ప్యాకెట్ తినిన తర్వాత అర్థమైంది బనానా చిప్స్ కూడా కాదని చెప్పి. తర్వాత నేమ్ ని గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే అదేంటో ఒక గెడ్డ చిప్స్ అంట. స్వీట్ పొటాటో ఉంటది కదా, సేమ్ అలాంటిది ఒక గెడ్డ చిప్స్. కొంచెం గట్టిగా ఉంది. ఇంకా క్రోసెంట్ లో వెనిల్లా ఫ్లేవర్ అండ్ ఆరెంజ్ క్రీమ్ తెచ్చుకున్నాను. ఇటాలియన్ ఫుడ్ ఇది. ఆరెంజ్ ఫ్లేవర్ అయితే సేమ్ నాకు ఎలా అనిపించిందంటే, తింటుంటే కచ్చా మ్యాంగో చాక్లెట్ ఉంటుంది కదా, సేమ్ ఫ్లేవరే ఉంది. ఆరెంజ్ ఫ్లేవర్ అయితే రావట్లేదు. అంతే ఇవాల్టి వీడియో. మీరు ఇంకా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. బై బై.